ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 30 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవను, తిత్తులు పాడుగను. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు. వ్యాఖ్యానాంశం లోపట వెలుపట. వ్యాఖ్యానాంశం లోపట వెలుపట. వ్యాఖ్యానం: పాత గుడ్డకు మాసికగా క్రొత్త గుడ్డ వేయరు. ఆ పాత క్రొత్త గుడ్డలు సరిగా కలిసిపోవు. పాత తిత్తులు కూడా క్రొత్త రసమునకు పనికిరావు. ఈ రెండు మాటలు క్రీస్తులో నెరవేరుతున్నాయి. ఆయనను నమ్మితే అంగీగా నీతి వస్త్రం దొరుకుతుంది. అది కేవలం క్రొత్త గుడ్డ, దానిలో ఏ డాగు లేదు. భక్తుడు ఆ అంగీ వేసుకున్న తరువాత కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో వ్రాసినట్టు పాత్రుడుగానే తీర్చబడ్డాడు. మరియు లోపల కూడా సంతోషమునకు గుర్తుగా ద్రాక్షారసము పోయబడుతోంది. క్రీస్తు ఈ రెండు పనులు చేయువాడు. వెలుపట లోపట కూడా సరిగా చేస్తాడు. నీతి వస్త్రం వెలుపట ధరించుకున్నామనుకోండి, అయితే అనుదినం దానికి తగినట్లుగా నడుచుకునే విధానం తెలియకపోతే ఎట్లు? చిక్కురాదా వస్తుంది. కనుక దానిని సవరించుటకై లోపల కూడా నూతన స్వభావం జన్మిస్తూ ఉంది. దాని వలన రక్షణానందం, క్రొత్త శక్తి భక్తునికి చిక్కాయి. వెలుపట పాతవాడు కనిపించకుండేలాగా క్రీస్తు ద్వారా కచ్చడముగా దొరికిన పైబట్ట ఉంది. లోపల ఆద్రాక్షారసం పొంగుతూ ఉంది. అన్నిటిలో భక్తుడు ఆదరింపబడి ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న: ధరించుకొనవలసిన దానిని ధరించుకొని లోపల అనుభవించవలసిన దానిని కూడా అనుభవించితిరా లేదా? మీ జవాబు ఏమిటి? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.